పర్సన్స్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎవరమ్మా? టర్న్ ఓవర్ లిమిట్ ఎక్సిడ్స్ 10 lakh, 20 lakh, 40 lakhs. 10 lakhs ఎవరెవరికి? మణిపూర్, మిజోరాం, త్రిపుర అండ్ నాగాల్యాండ్ 10 lakhs వీళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ 20 lakhs ఎవరెవరికి? తెలంగాణ, సిక్కిం, టిఎస్, పిమా, పాండిచ్చేరి, ఉత్తరాఖండ్, ఎంఫర్, మేఘాలయ, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. వీటికి 20 lakhs టర్న్ ఓవర్ లిమిట్ 20 lakhs. ఇంకా మిగతా వాటికి సారీ చేశాను సార్, చేశాను. ఎస్ 20 lakhs దేనికమ్మా? తెలంగాణ, సిక్కిం, పాండిచ్చేరి, ఉత్తరాఖండ్, ఎం ఫర్ మేఘాలయ, ఏ ఫర్ అరుణాచల్ ప్రదేశ్. అవునా? మిగతా వాటికి 40 lakhs. ఎప్పుడు? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్, ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్. ఇంటర్ అయితే మళ్ళీ 20 lakhs లిమిట్ అప్లికేబుల్ అది. ఓకేనా? సర్వీస్, గూడ్స్ ప్లస్ సర్వీస్ అయితే 20 lakhs లిమిట్ అప్లికేబుల్ అవుతుంది. జనరల్గా ఇంట్రెస్ట్ని టర్న్ ఓవర్ లిమిట్లో ఎక్స్క్లూడ్ చేస్తారు. అగ్రిగేట్ టర్న్ ఓవర్ లిమిట్లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 40 lakhs, 20 lakhs లిమిట్ ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తామో ఇంట్రెస్ట్ ఇన్కమ్ కన్సిడర్ చేయం. ఓకేనా? ఎందుకు? ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తామో మనకి సర్వీస్ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? సర్వీస్ డెఫినేషన్లో ఏమన్నాడు? ఎనీథింగ్ అదర్ దెన్ గూడ్స్ అన్నాడు. అవునా? అంటే ఇంట్రెస్ట్ సర్వీస్ పైన వస్తుంది, యూస్ ఆఫ్ మనీ కింద సర్వీస్ పైన వస్తుంది ఇంట్రెస్ట్. అవునా? అంటే అప్పుడు ఏమవుతుంది? మనం సర్వీస్ రెండర్ చేస్తున్నట్టు అవుతుంది. జనరల్గా ఇంట్రెస్ట్ ఎవరికైనా వస్తుంది ఈరోజు రేపు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే. అవునా? ఆ ఒక్క ప్రొవిజన్ వల్ల ఈ 20 lakhs లిమిట్ అందరికి 20 lakhs అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి ఇంట్రెస్ట్ని ఎక్స్క్లూడ్ చేశాడు. ఎందులో ఎక్స్క్లూడ్ చేశాడు? ఈ 40 lakh లిమిట్ క్యాలిక్యులేషన్లో ఎక్స్క్లూడ్ చేశాడు. ఓవరాల్ టర్న్ ఓవర్ లిమిట్లో మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సప్లై ఆఫ్ గూడ్స్ నుంచి ఎంత? 28 lakhs ఉందమ్మా. ఓకేనా? 28 lakhs ఉంది. నార్మల్గా ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఒక 1.5 lakh ఉంది. ఓకేనా? బిజినెస్ వచ్చేసి ఇది మహారాష్ట్ర అమ్మా. ఈ బిజినెస్ ఎక్కడ? ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏంది? ఇది మహారాష్ట్ర. మహారాష్ట్రలో లిమిట్ ఎంత? ఓన్లీ ఇంట్రెస్టెడ్ సప్లై ఆఫ్ గూడ్స్లో డీల్ చేస్తే 40 lakhs లిమిట్. అవునా? ఇతను ఏం చేస్తున్నాడు? గూడ్స్లో డీల్ చేస్తున్నాడు. బట్ ఏంది? ఇది సర్వీస్ అయిపోతుంది ఇంట్రెస్ట్ ఇన్కమ్. అప్పుడు ఏమవుతుంది? లిమిట్ జనరల్గా 20 lakhsలకు వచ్చేస్తాడు. అందుకని అట్లా అవ్వద్దని చెప్పేసి ఇంట్రెస్ట్ని ఎక్స్క్లూడ్ చేస్తాడు. ఓకేనా? ఇక్కడ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత అవుతుందమ్మా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత? 28 ప్లస్ 1.5 29.5 lakhs అవుతుంది. ఓకేనా? అగ్రిగేట్ టర్న్ ఓవర్లో మాత్రం క్యాలిక్యులేట్ చేయాలి, బట్ లిమిట్ దాంట్లో మాత్రం ఇంట్రెస్ట్ని తీసుకోవద్దు, కన్సిడర్ చేయదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే గూడ్స్ నుంచి ఇతనికి 38 lakhs ఉంది. అదే ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా చేసుకోవద్దా? మహారాష్ట్ర, ప్లేస్ ఆఫ్ బిజినెస్ వచ్చేసి మహారాష్ట్ర. రిజిస్ట్రేషన్ చేసుకోవాలా చేసుకోవద్దా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంతమ్మా? 41 lakhs. ఓకేనా? ఇక్కడ లిమిట్ ఎంత? 40 lakhs. ఓన్లీ గూడ్సే కాబట్టి 40 lakhs. రిజిస్ట్రేషన్ చేసుకోవాలా చేసుకోవద్దా? చేసుకోవాలి. ఓకేనా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేషన్లో తీసుకోవాలి, బట్ లిమిట్ క్యాలిక్యులేషన్లో మాత్రం 20 lakhs కన్సిడర్ చేయొద్దు, 40 lakhs కన్సిడర్ చేయాలని చెప్పి చెప్తాం. అర్థమైందా? నెక్స్ట్, ఫాలోయింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ 40 lakhs threshold limit ఈవెన్ ఇఫ్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ సప్లై ఆఫ్ గూడ్స్. కొన్ని గూడ్స్ కూడా ఎక్స్క్లూడ్ చేస్తాడు, లైక్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అండ్ సప్లయర్ ఆఫ్ ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో. వీటిలో 40 lakhs గూడ్స్లో కన్సిడర్ చేయం. వీటికి 20 lakhs లిమిట్ అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? అండ్ పర్సన్ రిక్వైర్డ్ టు టేక్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 24. అది చూద్దాం, ఎవరెవరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది చూద్దాం. ఇందులో ఏరియేటెడ్ వాటర్స్ లేదమ్మా. ఏరియేటెడ్ వాటర్స్కి లిమిట్ 40 lakhs. మిగతా ఏదైతే మనం కంపోజిషన్ స్కీమ్లో చదువుకుంటామో 7 types ఆఫ్ గూడ్స్, ఐస్ క్రీమ్, టొబాకో, ఇవన్నీ టైల్స్, అవన్నీ ఉన్నాయి ఎక్సెప్ట్ ఏరియేటెడ్ వాటర్. ఏరియేటెడ్ వాటర్లో డీల్ చేస్తే నీకు లిమిట్ ఎంత అవుతుంది? 40 lakhs అవుతుంది. ఓకేనా? వాలంటరీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. 40 lakhs ఏం అవసరం లేదు, 10 lakhs ఉన్నా చేసుకోవచ్చు, 1 lakh ఉన్నా వాలంటరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్,
సరే ఫర్ ఎగ్జాంపుల్ త్రిపురలో మనకి ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంది. ఎక్కడ? త్రిపుర. నెక్స్ట్ తెలంగాణలో ఉంది. నెక్స్ట్ మహారాష్ట్రలో ఉంది. ఓకేనా? ఇక్కడ టర్న్ ఓవర్ వచ్చేసి 3 lakhs, ఇక్కడ టర్న్ ఓవర్ వచ్చేసి 8 lakhs, ఇక్కడ టర్న్ ఓవర్ వచ్చేసి 1 lakh. మన అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంతమ్మా? ఇది ఏఎస్ ఎంటర్ప్రైజెస్. ఏఎస్ ఎంటర్ప్రైజెస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంతమ్మా? 12 lakhs. ఏఎస్ ఎంటర్ప్రైజెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా చేసుకోవద్దా? ఏఎస్ ఎంటర్ప్రైజెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా చేసుకోవద్దా? ఇప్పుడు చేసుకోవాలి. ఎందుకు? ఏ ఏ స్టేట్లో చేసుకోవాలి రిజిస్ట్రేషన్? సరే చేసుకోవాలి. ఎందుకు? ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఉంది కాబట్టి చేసుకోవాలంటారు, అంతేనా? ఏ స్టేట్స్లో వేసుకోవాలి మరి? అన్ని స్టేట్స్లో వేసుకోవాలా? 3 states వేసుకోవాలా? 3 states వేసుకోవాలి. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ లిమిట్ ఎంత అయిపోతుంది? ఒక్కటి కానీ 10 lakhs స్టేట్లో ఉన్న మన రిజిస్ట్రేషన్ లిమిట్ 10 lakhs అయిపోతుంది. 20 lakhsలో ఒకటి ఉన్న 20 lakhs మన రిజిస్ట్రేషన్ లిమిట్ అయిపోతుంది. ఓకేనా? అన్ని 40 lakhsలో ఉంటే మాత్రమే 40 lakhs లిమిట్ అవుతుంది. ఒక 10 lakhsలో ఉన్న మన రిజిస్ట్రేషన్ లిమిట్ 10 lakhs అయిపోతుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకుందాము. త్రిపురలో మనం ఏం చేస్తామంటే రెస్టారెంట్ ఉందమ్మా. త్రిపురలో రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ఓన్లీ లిక్కర్, ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ సేల్ చేస్తాం. తెలంగాణలో లిక్కర్ ఎక్కువ కన్సంప్షన్ కాబట్టి ఇక్కడ లిక్కర్. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్. ఓకేనా? ఇప్పుడు ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? 3 states రిజిస్ట్రేషన్ చేసుకోవాలా చేసుకోవద్దా? అసలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే 10 lakhs ఎక్సెడ్ అయింది కాబట్టి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఏ స్టేట్స్లో వేసుకోవాలి? 3 states వేసుకోవాలా? ఓన్లీ త్రిపురలో వేసుకోవాలా? లేకపోతే త్రిపుర మహారాష్ట్రలో వేసుకోవాలా? త్రిపుర మహారాష్ట్రలో చేసుకోవాలి. ఇక్కడ మనం డీలింగ్ ఇన్ నాన్ టాక్సబుల్ గుడ్స్, నాన్ టాక్సబుల్ ఆర్ ఎగ్జెప్టెడ్ గుడ్స్లో ఎక్స్క్లూజివ్గా డీల్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మన ఓన్లీ అడ్మిన్ ఆఫీస్ ఉంది, అప్పుడు సప్లై ఏం జరగట్లేదు, జస్ట్ అడ్మిన్ ఆఫీస్ ఉంది, అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎక్కడైతే సప్లై యాక్టివిటీ జరుగుతుందో అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంపల్సరీ. సప్లై జరుగుతున్నా అది నాన్ టాక్సబుల్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఎక్స్క్లూజివ్లీ అవే ఉంటే అక్కడ కూడా అవసరం లేదు. తెలంగాణలో కూడా లిక్కర్ సప్లై చేస్తున్నాం, రెస్టారెంట్ కూడా ఉంది, అప్పుడు చేసుకోవాలి. 3 దగ్గర చేసుకోవాలి. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ సేమ్ టు సేమ్ ఇక్కడ లిక్కర్ అమ్మ, ఇక్కడ లిక్కర్, త్రిపురలో లిక్కర్. సరే ఫ్రెష్గా రాద్దాంలేండి, ఎందుకు కన్ఫ్యూజన్. త్రిపురలో ఎంత? 3 lakhs లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఓకేనా? తెలంగాణలో బార్ అండ్ రెస్టారెంట్ 8 lakhs. మహారాష్ట్రలో ఓన్లీ రెస్టారెంట్ 6 lakhs. ఎంత టర్న్ ఓవర్ లిమిట్? 17 lakhs. అగ్రిగేట్ టర్న్ ఓవర్ 17 lakhs. రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఇప్పుడు? రిజిస్ట్రేషన్ లిమిట్ ఎంత? సరే రిజిస్ట్రేషన్ లిమిట్ ఎంత ఫస్ట్? 20 or 10? 20 or 10? ఎంతమంది 20? ఎంతమంది 10? రిజిస్ట్రేషన్ లిమిట్ 20 lakhs అమ్మ. ఎందుకంటే త్రిపురలో ఓన్లీ నాన్ టాక్సబుల్ గుడ్స్, ఎక్స్క్లూజివ్ నాన్ టాక్సబుల్ గుడ్స్లో డీల్ చేస్తున్నాం కాబట్టి 10 lakhs లిమిట్ అనేది అప్లికబుల్ కాదు. ఓకేనా? త్రిపురలో టాక్సబుల్ నాన్ టాక్సబుల్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు 10 lakhs లిమిట్ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ఇది కన్సిడర్ చేయదు. అర్థమైందా? టర్న్ ఓవర్ లిమిట్స్ ఇదంతా అదే.
అమాల్గమేషన్ డిమర్జర్ అయింది అనుకోండి అమ్మా, ఎప్పుడు లైబిలిటీ ఎప్పటి నుంచి అరైజ్ అవుతుంది మనకి? సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నుంచి. ఓకేనా? అమాల్గమేషన్ డిమర్జర్ అయితే మనం ఏ డేట్ కన్సిడర్ చేయాలి? డేట్ ఆఫ్ అగ్రిమెంట్ అవి అని చెప్పి ఎగ్జామ్లో ఇస్తాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నుంచే కన్సిడర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, పర్సన్ నాట్ లయబుల్ టు రిజిస్ట్రేషన్. ఇప్పటివరకు ఏం చదువుకున్నాం మనము? పర్సన్ లయబుల్ టు రిజిస్ట్రేషన్. ఓకేనా? పర్సన్ నాట్ లయబుల్ టు రిజిస్ట్రేషన్ ఎవరమ్మా? పర్సన్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ నాట్ లయబుల్ టు ట్యాక్స్ ఆర్ హోల్లీ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఎక్స్క్లూజివ్గా ఎగ్జెంప్టెడ్ గూడ్స్లో డీల్ చేసిండు అనుకోండి, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకేనా? ఎక్స్క్లూజివ్గా నాన్ ట్యాక్సబుల్ సప్లై గూడ్స్లో డీల్ చేసిండు అనుకోండి, రిజిస్ట్రేషన్ అవ్వదు. అవి ఇవి ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ ఉందమ్మా, పెట్రోల్ బంక్ ఓన్లీ పెట్రోల్ సేల్ చేస్తుంది అనుకోండి, 2 crores టర్న్ ఓవర్ ఉంది, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకేనా? పెట్రోల్ బంకే 2 crores టర్న్ ఓవర్ పెట్రోల్ ఉంది, 1 lakh టర్న్ ఓవర్ లూబ్రికెంట్ ఆయిల్ ఉంది, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈవెన్ దో అది 1 lakh ఉన్నా కానీ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ బోత్ ట్యాక్సబుల్ అండ్ నాన్ ట్యాక్సబుల్ గుడ్స్, రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఓకేనా? హాస్పిటల్ ఉంది, ఓన్లీ హాస్పిటల్ సర్వీసెస్, హెల్త్ కేర్ సర్వీసెస్ రన్ చేస్తుంది అనుకోండి, రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఎంత టర్న్ ఓవర్ ఉన్నా. అది ఎగ్జామ్టెడ్ ప్లస్ ట్యాక్సబుల్ కూడా డీల్ చేస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేస్ చేంజ్ ఏమంటారమ్మా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివి చేస్తున్నాను అనుకోండి, అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి 1 lakh ఉంది, మిగతా యాక్టివిటీస్ నుంచి 1 crore ఉంది, రిజిస్ట్రేషన్ అవసరమా? అవసరం, చేసుకోవాలి. వీటిలో ఎంగేజ్ అయ్యలేదనుకోండి, అప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం. ఓకేనా? ఎక్స్క్లూజివ్లో అదే ఉంటాయి. అండ్ ఇంకెవరు? అగ్రికల్చరిస్ట్ అవసరం లేదు. చూడండి ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ ఎంగేజ్డ్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ వీట్, రన్స్ డైరీ ట్యాక్సబులా? ట్యాక్సబుల్. అగ్రికల్చర్ ప్లస్ ఇది చేస్తుండే, అప్పుడు రిజిస్ట్రేషన్ అవసరమా? చేసుకోవాలి. ఓన్లీ కల్టివేషన్, అగ్రికల్చర్ టేక్స్ ల్యాండ్ ఆన్ రెంట్, కల్టివేషన్ డన్ బై సర్వెంట్స్ ఆన్ వేజెస్. ల్యాండ్ రెంట్కి తీసుకొని, అతని దగ్గర ల్యాండ్ లేదు, ల్యాండ్ రెంట్కి తీసుకొని అగ్రికల్చర్ చేస్తుంది, అప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. నెక్స్ట్, పెట్రోల్ పంపులు, అదే ఇందాక చూసింది, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఓకేనా? నెక్స్ట్, పర్సన్ నోటిఫైడ్ కేటగిరీ ఆఫ్ పర్సన్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఆబ్టైనింగ్ రిజిస్ట్రేషన్. ఎవరెవరు ఎగ్జామ్ట్ అమ్మా? ఆర్సీఎం, పర్సన్ మేకింగ్ ఓన్లీ ఆర్సీఎం సప్లై చేస్తున్నాము, ట్యాక్సబులే, బట్ ఆర్సీఎంలో వేరే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు, అప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సెక్యూరిటీ సర్వీసెస్ ఉందమ్మా, అదర్ దెన్ బాడీ కార్పొరేట్ టు బాడీ కార్పొరేట్ చేస్తున్నాం మనం. ఓకేనా? సెక్యూరిటీ పర్సనల్ని ప్రొవైడ్ చేస్తున్నాం మనం బాడీ కార్పొరేట్ కాదు, అదర్ దెన్ బాడీ కార్పొరేట్కి చేస్తున్నాం. అప్పుడు ఏం చేస్తాము? బాడీ మళ్ళీ పవర్ పోతుంది ఏంది? అదర్ దెన్ బాడీ కార్పొరేట్ సెక్యూరిటీ సర్వీసెస్ బాడీ కార్పొరేట్ రెండర్ చేస్తే ఎవరు పే చేయాలి ట్యాక్స్? ఆర్సీఎంలో బాడీ కార్పొరేట్ పే చేయాలి. అవునా? మన టర్న్ ఓవర్ ఎంత ఉందంటే, మనం ఇక్కడ సప్లయర్ ఎవరమ్మా? మనం సప్లయర్. మన టర్న్ ఓవర్ 60 lakhs ఉంది. ఓకేనా? రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? మనం ట్యాక్సే పే చేయాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ చేసుకొని ఏం చేస్తాం? ఓకేనా? అతనే పే చేస్తుంది కాబట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం. నెక్స్ట్, పర్సన్ మేకింగ్ ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ ట్యాక్సబుల్ సర్వీసెస్ అప్ టు 20 lakh or 10 lakh. అది నార్మల్, వాలంటరీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ కంపల్సరీ అయితే కాదు. 20 or 10 lakhs ఉందనుకోండి, అప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది ఇది? ఓహో, సరే చూద్దాం. నెక్స్ట్, నోటిఫైడ్ హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ అనుకోండి, అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సిటిపి మేకింగ్ ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ నోటిఫైడ్ హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ అప్ టు 20 lakhs. నార్మల్గా అయితే హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్లో డీల్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా, బట్ నోటిఫైడ్ హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ కొన్ని ఉన్నాయి, వాటికి పైన ఈవే బిల్ కూడా జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంటర్ స్టేట్ సప్లై చేస్తే కంపల్సరీ ఈవే బిల్ జనరేట్ చేయాలి, బట్ నోటిఫైడ్ హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్ కనుక నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు అనుకోండి, ఇంటర్ స్టేట్ సప్లై చేస్తే ఈవే బిల్ అవసరం లేదు. ఆ గూడ్స్లో కనుక నువ్వు డీల్ చేస్తే అప్ టు 20 lakhs వరకే ఆర్ 10 lakhs నీ లిమిట్ ఏదైతే ఉందో అక్కడ వరకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకేనా? సిటిపి కూడా ఈ గూడ్స్లో డీల్ చేస్తే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకేనా? జనరల్గా అయితే సిటిపి
1 lakh ఉన్న రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అవునా? టెంపరీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి, సిటీపీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బట్ నోటిఫైడ్ హ్యాండిక్రాఫ్ట్ గూడ్స్లో డీల్ చేస్తే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. ఇప్పటివరకు ఏం చదువుకున్నాం? పర్సన్ లయబుల్ టు రిజిస్ట్రేషన్ అండ్ పర్సన్ నాట్ లయబుల్ టు రిజిస్ట్రేషన్. ఇక్కడ లయబుల్ నాట్ లయబుల్ కాదు, కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఏంటి? I-9 క్రియేషన్. కోడ్ ఏంది? I-9 క్రియేషన్. ఐ అంటే ఇంటర్స్టేట్ సప్లై. ఇంటర్స్టేట్ సప్లైలో నువ్వు డీల్ చేస్తున్నావు అనుకోండి, కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంట్రాస్టేట్ అయితే లిమిట్స్ ఉన్నాయి. ఇంటర్స్టేట్ డీల్ చేస్తున్నావు, కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏది ఎక్సెప్షన్ ఉంది దీనికి? ఏంటంటే ఎక్సెప్షన్ టాక్సబుల్ సర్వీస్ అప్ టు 20 lakhs. ఇంటర్స్టేట్లో టాక్సబుల్ సర్వీస్ డీల్ చేస్తున్నా 20 lakhs వరకు లిమిట్ ఉంది, అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ గూడ్స్లో 20 lakhs వరకు లిమిట్ ఉంది. ఓకేనా? అదర్ దెన్ దిస్ ఇంటర్స్టేట్ సప్లై అయిందా, కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? ఇది ఎందుకు ఇచ్చినాం? ఇక్కడ పైన నాట్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్లో ఇది ఇచ్చాడు, అందుకోసం అనేది ఇక్కడ వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ పర్సన్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ అండర్ 9(5). 9(5) ఏందమ్మా? ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. కంపల్సరీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ట్యాక్స్ పే చేయాలి, అవునా? అందుకనే వాళ్ళని కంపల్సరీ రిజిస్ట్రేషన్ కేటగిరీలో వేసారు. నెక్స్ట్ సిటీపీ, క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్సిఎం, ఇన్వర్ట్ సప్లైస్. నార్మల్గా ఇంతకుముందు తీసుకునే ఎగ్జాంపులే, మనం బాడీ కార్పొరేట్ కాదు, ఓకేనా? అదర్ దెన్ బాడీ కార్పొరేట్ సెక్యూరిటీ సర్వీసెస్ రెండర్ చేస్తున్నాం, ఓకేనా? బాడీ కార్పొరేట్ ట్యాక్స్ పే చేస్తారు, అక్కడ సెక్యూరిటీ సర్వీస్ రెండర్ చేసే పర్సన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం. బట్ నార్మల్గా ఆర్సీఎంలో పే చేయాలి ఆ పర్సన్. ఆర్సీఎంలో అతను ట్యాక్స్ పే చేయాలి, ఓకేనా? ఆర్సీఎంలో ట్యాక్స్ పే చేయాలి, కానీ అతను రిజిస్ట్రేషన్ లేదనుకోండి, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆర్సీఎంలో ట్యాక్స్ పే చేయాలి, ఓకేనా? రిజిస్ట్రేషన్ లేదు కదా నాకు ఆర్సీఎం అప్లికేబుల్ అంటే కుదరదు. రిజిస్ట్రేషన్ చేసుకొని నువ్వు ఆర్సీఎంలో ట్యాక్స్ పే చేయాలి. అది అలా పే చేయాల్సిన పర్సన్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ ఎకనామిక్ కామర్స్ ఆపరేటర్ రిక్వైర్డ్ టు కలెక్ట్ టీసీఎస్ అండర్ సెక్షన్ 52 పర్సన్ సప్లైయింగ్ గూడ్స్ టు ఎకనామిక్ కామర్స్ ఆపరేటర్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి ఎలాగో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎక్కడ? ఈ పాయింట్లో చేసేసుకోవాల్సిందే, అది ఎలాగో 9(5)లో, ఓకేనా? బట్ ఎవరైతే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటింగ్ యూజ్ చేసుకొని సప్లై చేస్తున్నారో గూడ్స్, వేరే డీలర్స్ ఉంటారు, ఆ డీలర్స్ అందరూ కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముందు వాళ్ళకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ లేకుండే, ఇప్పుడు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఓకేనా? అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు కంపల్సరీ చేసుకోదమ్మా, దీని త్రూ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు, ఓకేనా? నెక్స్ట్ ఎక్సెప్షన్, సప్లయర్ ఆఫ్ సర్వీస్ అప్ టు 20 lakhs. అదే సప్లయర్ ఆఫ్ సర్వీస్లో నువ్వు డీల్ చేస్తుంటే 20 lakhs వరకే ఎక్సెప్షన్ ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ పర్సన్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ ట్యాక్సబుల్ సర్వీస్. ఏజెంట్ అంటే కంపల్సరీ అమ్మా, అతనికి లిమిట్ అప్లికేబుల్ అవ్వదు. ఏజెంట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. టీడీఎస్ డిడక్ట్ చేయాలి, కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐఎస్డి వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆడిటర్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది. వాళ్ళు ఇండియాలో లేకపోయినా ఇండియాలో ఒక పర్సన్ ఎంగేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ట్యాక్స్ పేమెంట్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ ఎన్ఆర్టీపీ కూడా చూడండి. I-9 క్రియేషన్. I ఫర్ ఇంటర్స్టేట్ సప్లై, 9 ఫర్ 9(5) ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, C ఫర్ సిటీపీ, R ఫర్ రివర్స్ చార్జ్ మెకానిజం, E ఫర్ సప్లైయింగ్ త్రూ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్, A ఫర్ ఏజెంట్, T ఫర్ టీడీఎస్, నెక్స్ట్ I ఫర్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్, O ఫర్ ఆర్డర్ సర్వీసెస్, N ఫర్ ఎన్ఆర్టీపీ, ఓకేనా? కంపల్సరీ రిజిస్ట్రేషన్ విల్. నన్నా నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా? రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఇప్పటివరకు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి చదువుకున్నాం. సరే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి రిజిస్ట్రేషన్? ఆన్లైన్ పోర్టల్ చూసినామా? జిఎస్టీ పోర్టల్ www.gst.gov.in. ఆ పోర్టల్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఫామ్ GSTR 1 సబ్మిట్ చేయాలి. GSTR 1లో మనం అప్లికేషన్ ఫిల్ చేయాలి. GSTR 1 కాదు, GST-REG 01. GST-REG 01లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఎలా? 2 typesలో ఉంది. పార్ట్ ఏ, పార్ట్ బి ఫిల్ చేయాలి. పార్ట్ ఏలో ఏముంటుంది? బేసిక్ ఇన్ఫర్మేషన్, పాన్, నేమ్ ఆఫ్ ది పర్సన్,
మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఈ బేసిక్ డీటెయిల్స్ వస్తాయి. ప్యాన్లో అది ఓటీపీ త్రూ సబ్మిట్ చేసిన తర్వాత ఏమొస్తుంది మనకి, ఒక టీఆర్ఎన్ వస్తుంది. అలా చూసినాం కదా నార్మల్గా మనం వెబ్సైట్ ఓపెన్ చేసి టీఆర్ఎన్ జనరేట్ అవుతుంది. టీఆర్ఎన్ జనరేట్ అయిన తర్వాత టీఆర్ఎన్ తోటి లాగిన్ అయిన తర్వాత అప్పుడక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన కాన్స్టిట్యూషన్ ఏంది, ప్రొపరేటరా, పార్ట్నర్షిప్ ఫామా, కంపెనీయా, డైరెక్టర్స్ ఎవరు, పార్ట్నర్స్ ఎవరు, మన బిజినెస్ ఏంది, మనం దేంట్లో డీల్ చేస్తాము, ఆ డీటెయిల్స్ అన్ని ఫుల్ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాలి. ఓకేనా. అప్పుడు పార్ట్ బి సబ్మిట్ చేసేయాలి. దాని తర్వాత ఆధార్ అథెంటికేషన్ చేయాలి. ఆధార్ అథెంటికేషన్ చేసిన తర్వాత అప్పుడు అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అవుతుంది. ఓకేనా. దాని తర్వాత వితిన్ 7 days రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేస్తారు. ఎప్పుడు అన్ని కరెక్ట్గా ఉంటాయి. ఏదైనా డౌట్ ఉందనుకోండి అప్పుడు నోటీస్ ఇష్యూ చేస్తాం. నోటీస్ ఇష్యూ చేస్తే మనం మళ్ళీ వితిన్ 7 daysలో రెస్పాండ్ అవ్వాలి. మనం రెస్పాండ్ అయినా వితిన్ 7 daysలో వాళ్ళు మళ్ళీ దాన్ని అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేస్తారు. సాటిస్ఫై అయితే అప్రూవ్ చేస్తారు, సాటిస్ఫై అవ్వకపోతే రిజెక్ట్ చేస్తారు. ఓకేనా. ఇది ప్రాసెస్. చూద్దాం ఒకసారి. ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎవరు రిజిస్టర్ చేసుకోవాలమ్మా? పర్సన్ లయబుల్ ఫర్ రిజిస్టర్డ్ అండ్ సిటిపి అండ్ ఆర్టీపీ ఆర్ వాలంటరీ రిజిస్ట్రేషన్. వీళ్ళందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన సీ వాటర్ కూడా ఇండియాలో పార్ట్ అవుతుంది. అవునా. ఆ సీ వాటర్లో మనం సప్లై చేస్తున్నాం. ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? నియరెస్ట్ కోస్టల్ ఏరియాలో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అవునా. అది పర్సన్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎక్కడెక్కడ రిజిస్టర్ చేసుకోవాలమ్మా? ఏ స్టేట్స్లో అయితే మన ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉందో ఎక్కడెక్కడైతే మనం సప్లై చేస్తున్నామో ఆ స్టేట్స్లో చేసుకోవాలి. సప్లయింగ్ ఆఫ్ ట్యాక్సబుల్ గుడ్స్, నాన్ ట్యాక్సబుల్ గుడ్స్లో సప్లై చేస్తున్నాం అనుకోండి, ఆర్ ఎగ్జెంప్టెడ్ గుడ్స్లో సప్లై చేస్తున్నాం అనుకోండి, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. చూడండి, ఇన్ ఎవ్రీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఇన్ విచ్ ఈజ్ సో లయబుల్. ఎప్పుడు వితిన్ 30 daysలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవునా. ఆఫ్టర్ 30 days చేసుకుంటే ఏమవుతుంది? ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేంజ్ అవుతుంది. పర్సన్ మేకింగ్ సప్లై ఫ్రమ్ టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఇండియా. ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? నియరెస్ట్ కోస్టల్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ బేస్ లైన్. ఎప్పుడు? సేమ్ వితిన్ 30 daysలో రిజిస్టర్ చేసుకోవాలి. సిటీపీ ఎన్ఆర్టీపీ ఎక్కడ చేసుకోవాలమ్మా? ఏ స్టేట్లో అయితే వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారో ఆ స్టేట్లో చేసుకుంటారు. ఎప్పుడు? అర్లియర్ 5 days బిఫోర్ ఆపరేషన్ ఆఫ్ ద బిజినెస్ చేసుకోవాలి. వీళ్ళు 30 days ఆఫ్టర్ లయబిలిటీలో చేసుకోవాలి. వీళ్ళు ప్రయర్గా చేసుకోవాలి. ఎన్ని డేస్? 5 days. నార్మల్ ఎస్సీజెడ్ ఆర్ ఎస్సీజెడ్ యూనిట్ ఆర్ డెవలపర్ వీళ్ళు సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నార్మల్ రిజిస్ట్రేషన్ వేరు, ఎస్సీజెడ్ రిజిస్ట్రేషన్ వేరు ఉంటుంది. ఓకేనా. సింగిల్ రిజిస్ట్రేషన్ ఫర్ స్టేట్ ఆర్ యూనిట్ టెరిటరీ. ఒక స్టేట్లో ఒక రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ. 10 branches ఉన్నాయి, ఒక రిజిస్ట్రేషన్తో నడిపించచ్చు. 10 registrations కావాలంటే 10 కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఏ పర్సన్ త్రూ నాట్ లయబుల్ మే ఆప్టెన్ వాలంటరీ రిజిస్ట్రేషన్. వాలంటరీ రిజిస్ట్రేషన్ ఆప్టెన్ చేసుకోవచ్చు. వాలంటరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ట్యాక్స్ లయబిలిటీ ఎప్పుడు అవుతుంది మనకి? నార్మల్ అయితే 20 lakhs వరకు జిఎస్టీ అవసరం లేదు. అవునా. నా టర్న్ ఓవర్ 3 lakhs ఉంది. 3 lakhs ఉన్నప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఇప్పుడు 6 lakhs అయింది మళ్ళీ టర్న్ ఓవర్. ఈ 6 lakhs పైన జిఎస్టీ పే చేయాలా వద్దా? పే చేయాలా వద్దా? పే చేయాలి. నువ్వు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అప్పటి నుంచి నువ్వు ఏమైపోయినావు? రిజిస్టర్డ్ పర్సన్ అయిపోయి. రిజిస్టర్డ్ పర్సన్ ట్యాక్సబుల్ పర్సన్ కూడా. అవునా. ట్యాక్సబుల్ పర్సన్ అయితే చాలు, నీకు లెవీ అయిపోతుంది జిఎస్టీ. అవునా. 20 lakhs కొందరు ఏమనుకుంటారు అంటే 20 lakhs వరకు జిఎస్టీ అవసరం లేదు కదా, 3 lakhs ఉంది, ఇప్పుడు మళ్ళీ 6 lakhs అయింది, టోటల్గా 9 lakhs, లిమిట్ ఎక్సీడ్ అవ్వలేదు, జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. అలా కాదు, నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పటి నుంచి నువ్వు జిఎస్టీ పే చేయాల్సిందే. ఎంత ఉన్నా, ఈవెన్ 1 rupee ఉన్నా పే చేయాల్సిందే. ఈ 3 lakhs పైన పే చేయాలా? ఆ 3 lakhs పైన అవసరం లేదు, ఇప్పటి నుంచి ఏదైతే టర్న్ ఓవర్ అయిందో దానిపైన పే చేయాలి. ఓకేనా. నెక్స్ట్, నార్మల్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆఫీసర్ సుమోటో రిజిస్ట్రేషన్ చేసిండు అనుకోండి, చేయొచ్చు, అట్లా చేయొచ్చు. అప్పుడు ఎలా అంటే మనం వితిన్ 90 daysలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఆర్ ఎల్స్ అప్పీల్ అయినా ఫైల్ చేయాలి. ఆఫీసర్ వచ్చేసి టెంపరీ రిజిస్ట్రేషన్ ఇచ్చి వెళ్ళిపోతాడమ్మా. సుమోటోగా టెంపరీ రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఆ టెంపరీ రిజిస్ట్రేషన్ వచ్చిన వితిన్ 90 daysలో మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఆర్ ఎల్స్ అప్పీల్ అయినా ఫైల్ చేయాలి. అప్పీల్ ఫైల్ చేసినాం అనుకోండి,
ఫేవర్ వచ్చింది అనుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫేవర్ రాలేదనుకోండి, అగేన్స్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు విత్ ఇన్ 30 daysలో రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోండి. విత్ ఇన్ 30 days ఆఫ్ ఆర్డర్. ఓకేనా. ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విల్ బి డేట్ ఆఫ్ ఆర్డర్ బై ప్రాపర్ ఆఫీసర్ గ్రాంటింగ్ రిజిస్ట్రేషన్. ఓకేనా. యూఏఎన్ ఎవరికి ఇస్తామమ్మా? స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యూఎన్ ఆర్ ఫారెన్ ఎంబసీస్, వీళ్ళ కోసం అని చెప్పి యూఏఎన్ ఇస్తాం. యూఏఎన్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఎందుకు వాళ్ళకి అది? వాళ్ళు పే చేసిన జిఎస్టీని క్లెయిమ్ చేసుకోవడానికి. ఓకేనా. వాళ్ళు ఈ ప్రొవిజన్స్ కానీ వాళ్ళ పైన అప్లికేబులా? నాట్ అప్లికేబుల్. ఇవి ఎవరిపైన? రిజిస్టర్డ్ పర్సన్ పైన అప్లికేబుల్. వాళ్ళని రిజిస్టర్డ్ పర్సన్ డెఫినేషన్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తారు. ఓకేనా. ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్, ప్రొసీజర్ నార్మల్ ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది టీడీఎస్ వాళ్ళకి, టీసీఎస్ వాళ్ళకి అండ్ ఆడిటర్ సర్వీసెస్ వాళ్ళకి అప్లై. ఇది జనరల్ ప్రొసీజర్ ఇక్కడ చెప్పింది. పార్ట్ ఏ పార్ట్ బి ఏదైతే ఉందో అది జనరల్ ప్రొసీజర్. సిటీపీ ఎన్ఆర్టీపీ కూడా వేరేగా ఉంటుంది. ఓకేనా. టీడీఎస్ టీసీఎస్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. నార్మల్గా చూడండి ఇక్కడే సార్ చూపిస్తాను. రిజిస్ట్రేషన్, న్యూ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఇగో ట్యాక్స్ పేయరా, ట్యాక్స్ డిడక్టరా, ట్యాక్స్ కలెక్టరా, వీళ్ళందరికీ సపరేట్ రిజిస్ట్రేషన్స్ అనమాట. ఓకేనా. ఇది ఫిల్ చేసేయాలి. ట్యాక్స్ పేర్ అని పెట్టి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ప్రొసీడ్ కొట్టేసి ఓటీపీ ఎంటర్ చేస్తే పార్ట్ ఏ ఫిల్ అయిపోతుంది. దీని తర్వాత ఏమొస్తుంది మనకి? టీఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. టీఆర్ఎన్ నెంబర్ జనరేట్ అయిపోయిన తర్వాత టీఆర్ఎన్ నెంబర్ యూజ్ చేసి లాగిన్ అవుతాం. లాగిన్ అయిపోయిన తర్వాత అప్పుడు పార్ట్ బి ఫిల్ చేస్తాం. ఓకేనా. పార్ట్ బిలో ఏముంటాయి? పార్ట్ బిలో బిజినెస్ డీటెయిల్స్, ప్రమోటర్ డీటెయిల్స్, ఆథరైజ్ సిగ్నేటరీ, ఆథరైజ్ రిప్రజెంటేటివ్, ప్లేస్ ఆఫ్ బిజినెస్, అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. బ్యాంక్ డీటెయిల్స్ ఉండవు. బ్యాంక్ డీటెయిల్స్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అప్డేట్ చేయాలి. ఓకేనా. ఎప్పటిలోపు? విత్ ఇన్ 45 days ఆర్ ఫస్ట్ రిటర్న్, సబ్మిషన్ ఆఫ్ ఫస్ట్ రిటర్న్, విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్ లోపు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. ఆధార్ ఐడెంటిఫికేషన్కి టైం లిమిట్ ఎంతమ్మా? 15 days. సరే, ఫర్ ఎగ్జాంపుల్ అర్లియర్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాము, ఇప్పుడు ఆధార్ ఐడెంటిఫికేషన్ చేయలేదు, చేయాలా? చేయాలి. చేయకపోతే అన్రిజిస్టర్డ్ పర్సన్ కిందనే ట్రీట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ చేసిన తర్వాతనే తీసుకోవాలి. ఆధార్ అథెంటికేషన్ చేయలేదనుకోండి, అప్పుడు ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఆఫీసర్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసి అప్పుడు టైం లిమిట్ ఏంటంటే జనరల్గా అయితే 7 days. ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఆధార్ అథెంటికేషన్ అవ్వకపోతే టైం లిమిట్ ఫర్ గ్రాంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విల్ బి 30 days. ఓకేనా. ఎందుకంటే ఫిజికల్గా ఆఫీసర్ మన ప్లేస్ ఆఫ్ బిజినెస్కి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాం. ఓకేనా. నార్మల్గా ఇండివిజువల్ అనుకోండి, ఆధార్ అథెంటికేషన్ ఇండివిజువల్ చేస్తాం. పార్ట్నర్షిప్ ఫామ్ అయితే పార్ట్నర్స్, హెచ్యుఎఫ్ అయితే కడతాది, నార్మల్ కంపెనీ అయితే డైరెక్టర్, ఎండి. ఓకేనా. ఆధార్ అథెంటికేషన్ ఎవరెవరికి అప్లై అన్నారా? ఆధార్ అథెంటికేషన్ వీళ్ళకి అప్లికేబుల్. లోకల్ అథారిటీ, స్టాట్యుటరీ బాడీ, పిఎస్యు, యుఏఎన్ హోల్డర్. యుఏఎన్ హోల్డర్కి ఆధార్ ఉంటుందా? అందుకని అవసరం లేదు. నెక్స్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్ఆర్ఐ అమ్మ, నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ డిపార్ట్మెంట్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. నార్మల్ ఇందాక చెప్పుకున్న ప్రొసీజర్ ఇదంతా. డేట్ ఆఫ్ అప్లికేషన్ అమ్మా. డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్. డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎందుకు? 7 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేయకపోతే డిమోడ్ రిజిస్ట్రేషన్ వస్తుంది. అలాంటప్పుడు మనకి ఏంది? డేట్ ఆఫ్ అప్లికేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఉంది, అవసరం ఉంది. ఓకేనా.
ఎప్పుడంటే డేట్ ఆఫ్ అప్లికేషన్, డేట్ ఆఫ్ ఆధార్ అథెంటికేషన్ ఆర్ 15th డే ఆఫ్ సబ్మిషన్. నార్మల్ నువ్వు అప్లికేషన్ ఏదైతే సబ్మిట్ చేస్తావో ఆ రోజు నుంచి 15 days, అప్లికేషన్ సబ్మిషన్ డేట్ నుంచి 15 days ఆర్ ఆధార్ అథెంటికేషన్ విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ సబ్మిషన్ ఎప్పుడు చేసినాము, 1st March సబ్మిషన్ చేసినామమ్మా, 1st March 2023 సబ్మిషన్ చేసినాం. ఆధార్ అథెంటికేషన్ కనుక 5th March 2023 చేస్తే డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏమవుతుంది, డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏమవుతుంది, డేట్ ఆఫ్ ఆధార్ అథెంటికేషన్ ఏది 5/3/2023 ఆర్ 15th డే ఆఫ్ సబ్మిషన్ ఎంత 15/3/2023 ఆర్ 16. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ ఏది 5/3/2023. ఈ రోజే డేట్ ఆఫ్ అప్లికేషన్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఆధార్ అథెంటికేషన్ చేయలే, అప్పుడు 15th డే ఆఫ్ సబ్మిషన్ విల్ బి ద డేట్ ఆఫ్ అప్లికేషన్. ఓకేనా, ఇది మనకు కాదమ్మా, ఇది ఓన్లీ గుజరాత్ స్టేట్లో ఉంది, అయినా మన సిలబస్లో కూడా లేదు. ఇది ఈ గ్రీన్ పెద్దోటి రాసింది అవసరం లేదు, ఇది ఇందాక మనం చదువుకుంది ఇదంతా. డెఫిషియన్సీ ఉంటే నోటీస్ ఇష్యూ చేస్తాడు, దానికి మనం రిప్లై ఇస్తాము, సాటిస్ఫై అయితే అప్రూవ్ చేస్తారు ఆర్ ఎల్స్ రిజెక్ట్ చేస్తారు. డెఫిషియన్సీ లేదనుకోండి డైరెక్ట్ అప్రూవల్ చేసేస్తారు. ఓకేనా, ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇందాక మనం చదువుకున్నాం, ఆల్రెడీ డిస్కస్ చేసేసినాం. జిఎస్టీ నెంబర్ ఎన్ని డిజిట్స్ అమ్మా, జిఎస్టీ నెంబర్ ఎన్ని డిజిట్స్ 15 digits. ఫస్ట్ టు స్టేట్ కోడ్ ఉంటుంది, దాని తర్వాత 10 పాన్ నెంబర్ ఉంటుంది, దాని తర్వాత ఎంటిటీ కోడ్, ఈ 2 అనేది ఎంటిటీ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ చెక్ సమ్, ఇక్కడ జెడ్ వస్తుంది, జెడ్ ప్లస్ నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనుకోండి 1 వస్తుంది, సెకండ్ రిజిస్ట్రేషన్ అనుకోండి 2Z వస్తుంది, థర్డ్ రిజిస్ట్రేషన్ అయితే 3Z వస్తుంది. ఇలా ఓకేనా, ఎంతమ్మా 15 digits. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని ఏం చేయాలి, జిఎస్టీ నెంబర్ డిస్ప్లే చేయాలి, జిఎస్టీ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా డిస్ప్లే చేయాలి. జిఎస్టీ నెంబర్ మన బోర్డ్స్ అండ్ ఇన్వాయిసెస్ పైన డిస్ప్లే చేయాలి. జిఎస్టీ సర్టిఫికేట్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ బిజినెస్లో డిస్ప్లే చేయాలి కంపల్సరీ. డిస్ప్లే చేయకపోతే పెనాల్టీ అమ్మా, ఎంత 10,000. డిమిడ్ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదమ్మా, సిజిఎస్టీ యాక్ట్లో రిజిస్టర్ అవుతే ఎస్జిఎస్టీలో రిజిస్టర్ అయినట్టు. నార్మల్ జిఎస్టీ ఏదేది, మనకు టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఉన్నాయి. సిజిఎస్టీ పే చేస్తాం మనము, ఎస్జిఎస్టీ పే చేస్తాం, అవునా. సెంట్రల్ గవర్నమెంట్ లేవీ చేస్తాం జిఎస్టీ, స్టేట్ గవర్నమెంట్ లేవీ చేస్తాం, అవునా. 2 జిఎస్టీలు పే చేయాలి. 2 జిఎస్టీలకి సిజిఎస్టీలో ఒక రిజిస్ట్రేషన్, ఎస్జిఎస్టీలో ఒక రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అంతేనా. కాదు, ఒక రిజిస్ట్రేషన్ తీసుకుంటే సరిపోతుంది, అవి రెండిట్లో తీసుకున్నట్టు డీల్ చేస్తాం. ఓకేనా, ఒక రిజిస్ట్రేషన్ తీసుకొని మనం 2 ట్యాక్స్లు పే చేయవచ్చు. ఒకటే రిజిస్ట్రేషన్ తీసుకుంటే అన్ని ట్యాక్సెస్ పే చేస్తాం. నెక్స్ట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సిటీపీ అండ్ ఎన్ఆర్టీపీ. సిటీపీ అంటే ఎవరమ్మా, టెంపరీగా మన స్టేట్కి వచ్చి బిజినెస్ రన్ చేసేవాళ్ళం సిటీపీ అంటే. ఓకేనా, అతను నాట్ అన్ ఎన్ఆర్ఐ అయితే ఎన్ఆర్టీపీ వచ్చేస్తుంది. నార్మల్గా వేరే స్టేట్లో బిజినెస్ రన్ చేస్తున్నాడు, బట్ మన స్టేట్కి టెంపరీ బేసిస్ పైన వచ్చాడు బిజినెస్ చేయడానికి, వాళ్ళని సిటీపీ అంటారు. ఓకేనా, person who occasionally undertakes transaction involving supply of goods or services or both, whether as a principal or agent or other capacity in the course or furtherance of business in a state or union territory where he has no fixed place of business. Fixed place of business లేకపోతే CTP అంటాం. No fixed place of business or residence in India, అది కూడా లేకపోతే NRTP అంటాం. ఓకేనా, CTP or NRTP has to apply for registration at least ఎన్ని డేస్ అమ్మా, 5 days prior to before commencement of business. ఓకేనా, రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ ఎన్ని డేస్ వ్యాలిడ్, నార్మల్గా 90 days, ఫర్దర్ ఎక్స్టెండెడ్ బై అనదర్ 90 days. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను 10 daysకి రిజిస్ట్రేషన్ తీసుకుంటూ ఎన్ని డేస్కి అమ్మ రిజిస్ట్రేషన్ వ్యాలిడ్, 10 days. నువ్వు 90 days కంటే తక్కువ కూడా చేసుకోవచ్చు, బట్ మ్యాక్సిమం 90 days. ఆ 90 days అయిపోయిన తర్వాత కూడా ఇంకా చేయాలనుకుంటే ఫర్దర్గా 90 days వరకు ఎక్స్టెండ్ చేస్తారు. కంపల్సరీ 90 days అని ఉందా, లేదు. ఓకేనా, 90 + 90 అయింది, ఇంకా కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటుంది, చేసుకోవచ్చా, చేసుకోలేము. అప్పుడు నార్మల్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి.
ఓకేనా. అండ్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లయబిలిటీ కూడా పేమెంట్ చేయాలి ముందే, ఇన్ అడ్వాన్సే ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లయబిలిటీ పేమెంట్ చేయాలి సిటీపీ ఎన్ఆర్టీపీ వాళ్ళు. ఓకేనా. అమెండ్మెంట్ ఇన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? చేంజ్ అవుతుంది, ప్లేస్ ఆఫ్ బిజినెస్ చేంజ్ అయింది అనుకోండి, చేంజ్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ చేంజ్ అయింది, పర్సన్ చేంజ్ అయింది, చేసుకోవచ్చు. పార్ట్నర్స్ చేంజ్ అయ్యారు, అవన్నీ అప్డేట్ చేయాలి డిపార్ట్మెంట్. అవునా. ఎన్ని డేస్లో? విత్ ఇన్ 15 days ఆఫ్ సచ్ చేంజ్. అమెండ్మెంట్స్లో 4 ఫీల్డ్స్ ఉంటాయి, నాన్ 4 ఫీల్డ్స్ ఉంటాయి. అవునా, చూసినామా? ఆల్రెడీ ఒకరిది లాగిన్ అయ్యి చూపించినాం. ఇది 4 ఫీల్డ్ అనుకోండి, మనకు అప్రూవల్ రావడానికి 15 days టైం పడుతుంది. నాన్ 4 ఫీల్డ్ అయితే ఇమీడియట్ అప్రూవల్ వచ్చేస్తుంది. నాన్ 4 ఫీల్డ్ అయితే లైక్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఈ చేంజెస్. 4 ఫీల్డ్ అనుకోండి, పార్ట్నర్ చేంజ్ ఉంది, లేదు అడ్రస్ చేంజ్ ఉంది, ఇలాంటివి ఇంపార్టెంట్ 4 ఫీల్డ్. అదర్ దెన్ దట్ నాన్ 4 ఫీల్డ్. ఓకేనా. క్యాన్సిలేషన్ ఆర్ సస్పెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సస్పెన్షన్ అంటే ఏంది, క్యాన్సిలేషన్ అంటే ఏందమ్మా? క్యాన్సిలేషన్ అంటే టోటల్గా క్యాన్సిల్ అయిపోయింది. సస్పెన్షన్ అంటే టెంపరీగా క్లోజ్ అయింది, మళ్ళీ దాని తర్వాత రెజ్యూమ్ అవుతుంది. ఓకేనా. టెంపరీగా క్లోజ్. క్యాన్సిలేషన్ ఎప్పుడు అవుతుంది? మనము డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం ఏమైనా ప్రొవిజన్స్ కాంట్రావెంట్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్యాన్సిల్ చేస్తారు. ఓకేనా. అండ్ ఇన్ కేస్ పర్సన్ ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళ లీగల్ రైట్స్ కూడా క్యాన్సిలేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. క్యాన్సల్ రిజిస్ట్రేషన్ హ్యావింగ్ రిగార్డ్ టు సర్కమ్స్టెన్సెస్. ఏ సర్కమ్స్టెన్సెస్లో క్యాన్సిలేషన్ అవుతుందమ్మా? బిజినెస్ హ్యాస్ బీన్ డిస్కంటిన్యూడ్, ట్రాన్స్ఫర్డ్ ఫుల్లీ, ఇంక్లూడింగ్ డెత్, అమాల్గమేషన్ అవుతే కూడా, డిమర్జన్ అవుతే కూడా క్యాన్సిల్ అయ్యి. నెక్స్ట్ చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్. చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది క్లోజ్ చేసి ఇంకోటి ఓపెన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది బిజినెస్, ఏమైంది, సోల్ ప్రొప్రైటర్ ఉంది ముందు, ఏమవుతుంది, అతని ప్యాన్ పైన వస్తుంది. అవునా. ఇప్పుడు కంపెనీ ఫామ్ చేసినాం, కంపెనీకి సపరేట్ ప్యాన్ ఉంటుంది, ఆ కంపెనీ ప్యాన్ పైన వస్తుంది ఇప్పుడు రిజిస్ట్రేషన్. ఇది క్లోజ్ చేసి అది ఓపెన్ చేస్తాం. ఓకేనా. చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్. నో లాంగర్ లయబుల్ టు బి రిజిస్టర్డ్. ముందు ట్యాక్సబుల్ ఉండేమా మనకు కూడా, ఇప్పుడు ఎగ్జామ్ట్ అయిపోయింది, ఇంకా రిజిస్ట్రేషన్ అవసరమా? ట్యాక్స్ పే చేయాల్సిన అవసరమా? ఇంకా రిజిస్ట్రేషన్ అవసరమా? ఆ కేసెస్లో కూడా క్యాన్సిలేషన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ మే బి సస్పెండెడ్ డ్యూరింగ్ పెండెన్సీ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ని సస్పెన్స్లో పెడతారు, సస్పెండ్లో కూడా పెడతారు. ప్రాపర్ ఆఫీసర్ మే క్యాన్సల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పర్సన్ ఫ్రమ్ సచ్ డేట్. ఏ డేట్? ఫ్రమ్ సచ్ డేట్ ఇంక్లూడింగ్ ఎనీ రెట్రోస్పెక్టివ్ డేట్. ఎప్పుడు? రిజిస్టర్డ్ పర్సన్ యాజ్ కాంట్రావాండ్ రూల్ 21. రూల్ 21 ఏందమ్మా? డస్ నాట్ కండక్ట్ ఎనీ బిజినెస్ ఫ్రమ్ డిక్లేర్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఒక అడ్రస్ ఇచ్చాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు, ఆ అడ్రస్లో అసలు బిజినెస్ జరగట్లేదు, అప్పుడు ప్రాపర్ ఆఫీసర్ హ్యాస్ రైట్ టు పవర్ టు క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్. ఓకేనా. నెక్స్ట్ ఇష్యూ ఆర్ ఇన్వాయిస్ బిల్ వితౌట్ సప్లయింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ వయలేషన్ ఆఫ్ ప్రొవిజన్. ఫేక్ బిల్స్ ఇష్యూ చేస్తున్నామా? గూడ్స్ ఆర్ సప్లై చేయాలి, బట్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తున్నాం. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నామా? ఐటీసీ. ఫేక్ బిల్స్ ఇష్యూ చేస్తే అవతల పర్సన్కి ఐటీసీ వస్తుంది. వైలేటింగ్ యాంటీ ఫార్వర్డింగ్ ప్రొవిజన్స్ అండ్ వైలేటింగ్ రూల్ 10A, దట్ ఈస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలనుకోండి, 45 days ఆర్ విత్ ఇన్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్, అప్పుడు కూడా క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ అవేస్ ఐటీసీ ఇన్ వైలేషన్ ఆఫ్ సెక్షన్ 16. సెక్షన్ 16 కండిషన్ సాటిస్ఫై చేయకుండా ఐటీసీ అవైల్ చేసుకుంటాను అనుకోండి, ఏదైనా ప్రొవిజన్ కాంట్రావెంట్ చేస్తే క్యాన్సిల్ చేస్తాడమ్మా సింపుల్గా. బట్ ఇవన్నీ కొన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్ అడుగుతాడు. ఓకేనా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. 6 months కంటిన్యూస్గా రిటర్న్ ఫైల్ చేయలేడు అనుకోండి, అప్పుడు క్యాన్సిలేషన్ చేసి. ఓకేనా. ఆర్ఎస్ క్వార్టర్లీ ఫైలింగ్ ఉందనుకోండి, 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే క్యాన్సిల్ చేసి. ఓకేనా. కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు నాట్ ఫర్నిష్ రిటర్న్ ఫర్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ బియాండ్ 3 months ఫ్రమ్ డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ రిటర్న్. పైన చెప్పింది నార్మల్ స్కీమ్ వాళ్ళకి 6 months రిటర్న్, వీళ్ళకి బియాండ్ 3 months తర్వాత కూడా నువ్వు రిటర్న్ ఫైల్ చేయలేవు అనుకోండి, అప్పుడు క్యాన్సిల్ చేసి. రిజిస్టర్డ్ పర్సన్ అదర్ దెన్ స్పెసిఫైడ్ పర్సన్ ఇన్ క్లాస్ బి హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ రిటర్న్ ఫర్ కంటిన్యూస్ పీరియడ్ మే బి కాంపోజిషన్ పర్సన్ అదర్ దెన్ పర్సన్ స్పెసిఫిక్. కాంపోజిషన్ కాకుండా వేరే వాళ్ళు 6 months అమ్మా, కాంపోజిషన్ వాళ్ళకి 3 months. 3 months ఏంది, 3 months వరకు నువ్వు రిటర్న్ ఫైల్ చేయకపోతే, ఇక్కడ
6 months రిటర్న్ ఫైల్ చేయకపోతే క్యాన్సిల్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ టేకెన్ వాలంటరీ రిజిస్ట్రేషన్ 6 months వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకున్నాం, 6 months వరకు మనం బిజినెస్ కండక్ట్ చేయలేము, అప్పుడు కూడా క్యాన్సిల్ చేస్తారు. ఓకేనా. రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ ఆప్టెన్ బై మీన్స్ ఆఫ్ ఫ్రాడ్, తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ తీసుకున్నాం, అప్పుడు క్యాన్సిల్ చేస్తారు. ఓకేనా. బట్ ప్రాపర్ ఆఫీసర్ షల్ గివ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇచ్చిన తర్వాతనే క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేయాలి, ఇది అనుకుంటున్నాము, ఇట్లా క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాము, అప్పుడు నువ్వు రిప్లై ఇవ్వాలి. రిప్లై తోటి సాటిస్ఫై అయ్యింది అనుకోండి క్యాన్సిల్ చేయాలి, రిప్లై ప్రాపర్గా లేదనుకోండి క్యాన్సిల్ చేయాలి. ఓకేనా. కంపల్సరీ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి. ఓకేనా. ఆ నోటీస్ ఇష్యూ చేసి నుంచి క్యాన్సిలేషన్ పీరియడ్ వరకు రిజిస్ట్రేషన్ అనేది సస్పెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సస్పెండ్ అయ్యి ఉంటే ప్రాబ్లం ఏందమ్మా, రిజిస్టర్డ్ పర్సన్ హ్యాస్ అప్లైడ్, డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఇస్ సాట్, విచ్ ఎవర్ ఇస్ లాటర్. సస్పెన్షన్ అయినప్పుడు నో టాక్సబుల్ సప్లై అండ్ నో రిటర్న్స్ అండర్ సెక్షన్ 39. ఏమవుతుంది, ఇతను ఐటీసీ కూడా క్లెయిమ్ చేసుకోలేడు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు రిజిస్టర్డ్ పర్సన్ ఆ సస్పెండ్ పీరియడ్లో ఇతను రిజిస్టర్డ్ పర్సన్ కాదు, బట్ ఆ పీరియడ్లో సప్లై చేసిండు, దానిపైన ట్యాక్స్ పే చేయాలా, ట్యాక్స్ పే చేయాలి, ఎందుకంటే ట్యాక్సబుల్ పర్సన్. అర్థమైందా. అందుకని చెప్పేసి సస్పెన్షన్ కూడా ఎఫెక్టివ్ ఉంటుంది, అంటే ఎఫెక్ట్ చూపిస్తుంది బిజినెస్ పైన. అండ్ రెవకేషన్ ఆఫ్ సస్పెన్షన్ ఆర్డర్ పాస్డ్, సస్పెన్షన్ ఆర్డర్ చేసిండు, దాన్ని రెవకేట్ చేసిండు అనుకోండి, నార్మల్గా నోటీస్ ఇష్యూ చేస్తాడు, నోటీస్ ఇష్యూ చేసి నుండి క్యాన్సిలేషన్ వరకు సస్పెన్షన్, అవునా. నోటీస్ ఇష్యూ చేసి మనం రిప్లై ఇచ్చినాం, సాటిస్ఫై అయ్యిండు, అప్పుడు ఏం చేస్తాడు, ఆ సస్పెన్షన్ని రివకేట్ చేస్తాడు, అప్పుడు మనకు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. క్యాన్సిలేషన్ చేసుకున్నాం అమ్మా మనము ఎప్పుడు 1/4/2023 రోజు అప్లై చేసుకున్నాం రిజిస్ట్రేషన్. ఓకేనా. 31/3/2024 రోజు క్యాన్సిలేషన్ చేసుకున్నాం. ఓకేనా. దాని తర్వాత ఈ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించి ట్యాక్సెస్ పే చేయాలి అని చెప్పి గవర్నమెంట్కి తెలిసింది, ఆ ట్యాక్సెస్ పే చేయాలా, క్యాన్సిలేషన్ అయిపోయింది కదా, పే చేయాలా, చేయాల్సిందే. ఆ పీరియడ్లో ఏదైతే ఉందో నువ్వు రిజిస్ట్రేషన్ అయిన పీరియడ్లో, ఆ పీరియడ్లో అయిన లయబిలిటీకి నువ్వు లయబులే. ఓకేనా. ఈవెన్ దో క్యాన్సల్డ్ యు ఆర్ లయబుల్. ఓకేనా. నార్మల్ వాలంటరీ క్యాన్సిలేషన్ అయితే, వాలంటరీ అయితే ఏం చేస్తాం, వితిన్ 30 daysలో మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏదైతే ఈవెంట్ పైన చెప్పిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈవెంట్స్ అయినా వితిన్ 30 daysలో మనం క్యాన్సిలేషన్కి డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఓకేనా. క్యాన్సిలేషన్ చేసినప్పుడు అమౌంట్ పేయబుల్ ఆన్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏందమ్మా, అప్పుడు మన దగ్గర ఐటీసీ స్టాక్ ఉంటుంది, అవునా. ఈరోజు క్యాన్సిలేషన్ చేయించుకున్నాము, ఈరోజు మన దగ్గర స్టాక్ ఉంది, దానిపైన ఐటీసీ మనం క్లెయిమ్ చేసుకున్నాం, అవునా. అది రివర్స్ చేయాలి. ఎట్లా రివర్స్ చేయాలి, ఐటీసీ కంప్యూటర్ ప్రపోర్షనరీ అండ్ కరస్పాండింగ్ ఇన్వాయిసెస్ ఆర్ అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ అండ్ సచ్ గుడ్స్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. నువ్వు ఐటీసీ 10 రూపీస్ తీసుకున్నావు, ఇప్పుడు సేల్ చేస్తే దీనిపైన 11 రూపీస్ జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేయాలి, నువ్వు 11 రూపీస్ పే చేయాలి. ఓకేనా. ఐటీసీ నువ్వు దీనిపైన 10 రూపీస్ తీసుకున్నావు, బట్ ఇప్పుడు నువ్వు సేల్ చేస్తే 8 రూపీసే పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేయాలి, 10 రూపీస్ పే చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయి, క్యాపిటల్ గూడ్స్ పైన క్లెయిమ్ చేసుకున్నాం, ఇప్పుడు క్యాన్సల్ చేస్తున్నాం రిజిస్ట్రేషన్, అప్పుడు రెడ్యూస్డ్ ఐటీసీ, ఈ రెడ్యూస్డ్ ఐటీసీ పే చేయాలి. ఓకేనా. ఏంటంటే అది ఫర్ రిమైనింగ్ లైఫ్ టేకెన్ యాజ్ 60 months మైనస్ ఇగ్నోర్ పార్ట్ ఆఫ్ ద మంత్ అండ్ కన్సిడర్ ఫుల్ మంత్ యూజ్డ్ ఓన్లీ. అదే పార్ట్ ఆఫ్ ద మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్ అమ్మా, ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం, అండ్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఏదైతే ఉందో దాంట్లో చెక్ చేస్తాం. ఇంతకుముందు చూసినాం కదా, క్యాపిటల్ గూడ్స్ కనుక సేల్ చేస్తే ఎలా చేస్తాం మనం పేమెంట్, సేమ్ అదే ప్రొసీజర్. ఓకేనా. రివకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఇప్పుడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది, దాన్ని మళ్ళీ రివోక్ చేసుకోవచ్చా, దాన్ని మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవచ్చు, రివోకేషన్ అప్లికేషన్ పెట్టుకొని దాన్ని మళ్ళీ యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకేనా. అప్లికేషన్ ఎప్పటిలోపు పెట్టాలి, వితిన్ 30 days ప్లస్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ బై 30 days బై ఏసీజేసీ, అడిషనల్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్. కమిషనర్ అయితే ఫర్దర్ 30 days. ఓకేనా. ఈ పీరియడ్లో కనుక నువ్వు రివకేషన్కి పెట్టుకుంటే
అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు సాటిస్ఫై అయితే రివోక్ చేస్తారు, సాటిస్ఫై అవ్వకపోతే నోటీస్ ఇష్యూ చేస్తారు, 7 డేస్లో రిప్లై అవ్వాలి. అప్పుడు సాటిస్ఫై అయితే రివోక్ చేస్తారు, ఆర్ఎల్స్ డిస్పోజ్ చేస్తారు. ఓకేనా. వాళ్ళ టైం లిమిట్ ఎంత? 30 డేస్. వాళ్ళకు కూడా మనకి ఎంత టైం లిమిట్? 30 డేస్. ఫర్దర్ ఎక్స్టెండెడ్ బై 30 డేస్ అండ్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ బై అనదర్ 30 డేస్. ఓకేనా. టోటల్గా ఎంతమ్మా? టోటల్గా 90 డేస్. మెయిన్గా అయితే 30. ఓకేనా. అది కంప్లీట్ అయిపోయిందా రిజిస్ట్రేషన్? ఏంటంటమ్మా 22 ఏంది? పర్సన్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. 23 నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. 24 కంపల్సరీ రిజిస్ట్రేషన్. 25 ప్రొసీజర్. 26 డీమ్డ్ రిజిస్ట్రేషన్. 27 సిటిపి ఎన్ఆర్టిపి స్పెషల్ ప్రొవిజన్స్. 28 అమెండ్మెంట్స్. 29 cancellation. 30 revocation of cancellation. ఓకేనా. 31 ఏందమ్మా తెలియదా? ట్యాక్స్ ఇన్వాయిస్. మరి తెలియదు అంటారు. నెక్స్ట్ ట్యాక్స్ ఇన్వాయిస్. ట్యాక్స్ ఇన్వాయిస్ ఎవరు ఇష్యూ చేయొచ్చమ్మా? రిజిస్టర్డ్ పర్సన్ సప్లయింగ్ ట్యాక్సబుల్ గుడ్స్. అవునా. ఎగ్జెంప్టెడ్ గుడ్స్ డీల్ చేస్తున్నావు అప్పుడు చేయలేము. రిజిస్టర్డ్ పర్సన్ సప్లయింగ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ రిసీవింగ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్. ఓకేనా. ఏంటి సెక్షన్ 31 ట్యాక్స్ ఇన్వాయిస్. ఏ కేసులో అమ్మా? గూడ్స్ అనుకోండి. ఏంది టైం లిమిట్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్? మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఇన్వాల్వ్డా కాదా? మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఇన్వాల్వ్ అయితే ఆన్ ఆర్ బిఫోర్ రిమూవల్ ఆఫ్ గూడ్స్. అదర్ కేసెస్ అయితే మేడ్ అవైలబుల్ ఆర్ డెలివర్. ఓకేనా. కంటిన్యూస్ ఉందనుకోండి, కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ ఉందనుకోండి, అప్పుడు ఆన్ ఆర్ బిఫోర్ సక్సెసివ్ స్టేట్మెంట్స్, సక్సెసివ్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఇష్యూడ్ ఆర్ సక్సెసివ్ పేమెంట్స్ రిసీవ్డ్. ఓకేనా. నెక్స్ట్ గూడ్స్ సెంటర్ ఆఫ్ అప్రూవల్ బేసిస్. అప్రూవల్ బేసిస్ అయితే టైం లిమిట్ ఏంది? డేట్ ఆఫ్ అప్రూవల్ ఆర్ అదే డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆర్ 6 months ఫ్రమ్ డేట్ ఆఫ్ రిమూవల్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. ఓకేనా. ఎగ్జాంపుల్ చూద్దాము. 1/4/2023 రోజు గూడ్స్ సెంట్ అని అప్రూవల్ బేసిస్ అమ్మా. గూడ్స్ సెంట్ ఈ డేట్ రోజు సెండ్ చేసాం. ఓకేనా. మనకు అప్రూవల్ 1/9/2023 రోజు వచ్చింది. ఇక్కడ టైం లిమిట్ ఫర్ ఇష్యూ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఏందమ్మా? ప్రొవిజన్ ఏంది? యాక్చువల్ ప్రొవిజన్ ఏంది? గూడ్స్ సెంటర్ అప్రూవల్ బేసిస్ అయితే టైం లిమిట్ ఫర్ ఇష్యూ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఏంది? డేట్ ఆఫ్ యాక్చువల్ అప్రూవల్ ఆర్ 6 months ఫ్రమ్ డేట్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గూడ్స్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. డేట్ ఆఫ్ యాక్చువల్ అప్రూవల్ ఏంది? 1/9/2023. 6 months ఫ్రమ్ డేట్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గూడ్స్ ఏంది? ఆగండి, ఇదే 110 తీసుకుందాం. ఇది 111 తీసుకుందాం. ఆగండి, 111 యాక్చువల్ డేట్ ఆఫ్ అప్రూవల్ ఏంది? డేట్ ఆఫ్ అప్రూవల్ అమ్మా 1/11/2023. అవునా. 6 months ఫ్రమ్ రిమూవల్ ఆఫ్ గూడ్స్ ఏంది? ఏప్రిల్, మే, 1 2 జూన్, 3 జూలై, 4 ఆగస్ట్, 5 సెప్టెంబర్, 6 అంటే 1st October. 1st October 23. 6 months ఫ్రమ్ డేట్ ఆఫ్ రిమూవల్. ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ టైం లిమిట్ ఎంత? 1st October 23. ఆర్ఎల్స్ ఇది 19 ఉందనుకోండి, అప్పుడు 19 అది. ఓకేనా. అది రిజిస్టర్డ్ పర్సన్ సప్లయింగ్ ట్యాక్సబుల్ సర్వీసెస్. సర్వీస్ అయితే టైం లిమిట్ ఫర్ ఇష్యూరెన్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఏందమ్మా?
పేమెంటా టైమ్ లిమిట్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఏందమ్మా విత్ ఇన్ 30 days ఫ్రమ్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ ఆర్ 45 days ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓకేనా కంటిన్యూస్ సప్లై అయితే కంటిన్యూస్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ ఎప్పుడు అంటామమ్మా మోర్ దెన్ 3 months అయితే కంటిన్యూస్ సప్లై అని అంటాం ఓకేనా అప్పుడు ఏంది డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ కనుక అసెటైనబుల్ అయ్యింది అనుకోండి డేట్ ఆఫ్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఓకేనా ఈ రోజు ఇంత పేమెంట్ ఈ రోజు ఇంత పేమెంట్ అంటే ఆ డేట్ బిఫోరే మనం ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి ఆర్ ఎల్స్ నాట్ అసెటైనబుల్ అనుకోండి అప్పుడు ఆన్ ఆర్ బిఫోర్ పేమెంట్ ఎప్పుడైతే మనకు పేమెంట్ వస్తుందో అప్పుడు లింక్ టు అన్ ఈవెంట్ అనుకోండి ఆ ఈవెంట్ ఆన్ ఆర్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ అన్ ఈవెంట్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ కంప్లీషన్ అయినప్పుడు ఇంత సెకండ్ ఫ్లోర్ కంప్లీషన్ అయినప్పుడు ఇంత థర్డ్ ఫ్లోర్ కంప్లీషన్ అయినప్పుడు ఇంత అనుకోండి ఆ డేట్ ఆఫ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ ఈవెంట్ లోపు మనం ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి ఆల్రెడీ అలా కాదు ఈ డేట్ రోజు ఇంత పేమెంట్ ఈ డేట్ రోజు ఇంత పేమెంట్ అనుకోండి ఆ పేమెంట్ డేట్ రోజు ఆర్ బిఫోర్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి ఇవేవి లేవనుకోండి అప్పుడు ఎప్పుడైతే పేమెంట్ ఇస్తుందో ఆ రోజు ఇష్యూ చేయాలి ఓకే అది ట్యాక్స్ ఇన్వాయిస్లో ఏమేమి ఉండాలమ్మా ట్యాక్స్ ఇన్వాయిస్ ఎలా అంటే అలా ఇష్యూ చేయొచ్చా దానికి సపరేట్ ప్రొవిజన్స్ ఉన్నాయి ఏంది నేమ్ ఉండాలి అడ్రస్ ఉండాలి జిఎస్టీ అయిన సప్లయర్ ఉండాలి అండ్ సీరియల్ నంబర్ ఇన్వాయిస్ నంబర్ కాన్సిక్వెంట్ సీరియల్ నంబర్ ఉండాలి ఓకేనా అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఉండాలి నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ రిసిపియంట్ ఉండాలి అన్రిజిస్టర్డ్ రిసిపియంట్ అయితే వాల్యూ ఆఫ్ సప్లై 50 lakhs ఆర్ మోర్ 50,000 ఆర్ మోర్ ఉంటే అతని డీటెయిల్స్ కూడా ఉండాలి లెస్ దెన్ 50 lakhs అయితే మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఓకేనా 50,000 సారీ నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ మ్యాండేటరీయా టైం లిమిట్స్ ఉన్నాయి సారీ లిమిట్స్ ఉన్నాయి ఎంత అగ్రిగేట్ టర్న్ ఓవర్ లిమిట్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 crores అయితే B2Bకి 4 కంపల్సరీ ఓకేనా B2Cకి 4 ఆప్షనల్ అదే అగ్రిగేట్ టర్న్ ఓవర్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో గ్రేటర్ దెన్ 5 CR ఉందనుకోండి B2C అయినా B2B అయినా 6 digits కంపల్సరీ టోటల్ ఎన్ని డిజిట్స్ అమ్మా హెచ్ఎస్ఎన్ కోడ్ 8 digits ఓకేనా ఎన్ని డిజిట్స్ కంపల్సరీ అప్ టు 5 CR అనుకోండి 4 digits B2B B2C అయితే ఆప్షనల్ గ్రేటర్ దెన్ 5 CR అయితే అందరికి 6 digits B2B అయినా B2C అయినా ఓకేనా ఇంకేముండాలి డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ క్వాంటిటీ ఉండాలి నెక్స్ట్ ట్యాక్సబుల్ వాల్యూ ఉండాలి రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉండాలి ట్యాక్స్ అమౌంట్ ఉండాలి టోటల్ వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఉండాలి అదే ట్యాక్సబుల్ ప్లస్ జిఎస్టీ అమౌంట్ చేస్తే టోటల్ వాల్యూ ఇన్వాయిస్ వాల్యూ వస్తుంది ఓకే నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై ఉండాలి అడ్రస్ ఫర్ డెలివరీ వెదర్ ట్యాక్స్ ఇస్ పేయబుల్ అన్ ఆర్సీఎం బేసిస్ అయితే అది మెన్షన్ చేసి ఉండాలి ఓకేనా సిగ్నేచర్ ఆఫ్ ది సప్లయర్ గూడ్స్లో అయితే ఎన్ని ఇన్వాయిసెస్ ఇష్యూ చేయాలమ్మా ఎన్ని ఫామ్స్లో ఇష్యూ చేయాలి ట్రిప్లికేట్ సర్వీస్లో అయితే ట్రిప్లికేట్ ఇక్కడ ఒకటి రిసిపియంట్ ఒక ట్రాన్స్పోర్టర్ ఒక సప్లై ఇక్కడ రిసిపియంట్ సప్లయర్ ఓకేనా ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇన్వాయిస్ షల్ క్యారీ ఫాలోయింగ్ ఎండార్స్మెంట్ ఏంటంటే అది సేమ్ పర్టికులర్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్ as tax invoice however when recipient is unregistered and value exceeds 50,000 name of the country of destination to be mentioned additional గా ఏంది డెస్టినేషన్ కంట్రీ కూడా మెన్షన్ చేయాలి ఓకేనా రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఎప్పుడు వస్తుందమ్మా నార్మల్గా మనం రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి విత్ ఇన్ 30 days ఫ్రమ్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్లై చేసుకోవాలి అవునా అప్లై చేసుకున్న తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వస్తుంది అవునా ఈ పీరియడ్లో మనం సప్లైస్ చేస్తాం అవునా వాటిపైన మనం జిఎస్టీ పే చేయాలి లయబిలిటీ ఎప్పుడు అరేజ్ అయింది మనం విత్ ఇన్ 30 days రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్నాం బట్ ఈ పీరియడ్లో ఏవైతే సప్లైస్ అయినా ఒకటి అన్నింటిపైన జిఎస్టీ పే చేయాలి అవునా మరి ఎట్లా జిఎస్టీ నెంబరే లేదు ఎట్లా ఛార్జ్ చేస్తావు కస్టమర్ దగ్గరికి లేను ఇన్వాయిస్ పైన జిఎస్టీ నెంబర్ వేయాలి అప్పుడు నార్మల్గా ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాము దాని తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళకి రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాం ఓకేనా అది ఎప్పటిలోపు చేయాలి విత్ ఇన్ 1 month ఫ్రమ్
డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఓకేనా? బిల్ ఆఫ్ సప్లై ఎవరు ఇష్యూ చేస్తారమ్మా? కాంపోజిషన్ స్కీమ్. నార్మల్గా నో ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్ రిక్వైర్డ్. ఎప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై లెస్ దెన్ 200 ఉన్న రిసిపియంట్ అన్రిజిస్టర్డ్ ఉండి అతనికి ఇన్వాయిస్ అవసరం లేదనుకుంటా, అప్పుడు అవసరం లేదు. ఓకేనా? ప్రతి దానికి ఇన్వాయిస్ ఇష్యూ చేస్తామా? కిరాణ్ షాప్ ఉంది, 10 రూపీస్కి ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాడా? చేయలేదు, అవసరం లేదు. అట్లా లెస్ దెన్, అందుకే ఏం చెప్పడం, వాల్యూ ఆఫ్ సప్లై లెస్ దెన్ 200 ఉంటే అవసరం లేదు. బట్ దిస్ ఆప్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అమ్మా. మల్టీప్లెక్స్ స్క్రీన్స్లో 150 ఉన్న ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సింది. ఓకేనా? ఎగ్జామ్టెడ్ గూడ్స్ డీల్ చేసిన కాంపోజిషన్ స్కీమ్ అయినా బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేస్తాం. ఓకేనా? ట్యాక్సబుల్ అయితే ట్యాక్స్ ఇన్వాయిస్, అదర్ దెన్ దట్ అయితే బిల్ ఆఫ్ సప్లై. ఓకేనా? నెక్స్ట్ ఇదంతా నార్మల్ ఏమన్నా ఇంకా ఈ ఇన్వాయిసింగ్ అంటే నార్మల్ ఎలా ఉంటుంది, మనం రాసి ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాం, అవునా? బట్ కొన్ని బిజినెసెస్, కొన్ని ఎంటర్ప్రైజెస్ కంపల్సరీగా ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. ఎందుకంటే ట్రాకింగ్ కోసం అని చెప్పేసి ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఎప్పుడు ఎవరెవరికి వాళ్ళకి అందరికి అలా చేయమంటే చేస్తామా? మన బిజినెస్ రన్ చేసుకోవడానికే టైం సరిపోదు, ఆ కంప్లైన్సే తెలియదు. అందరికి అలా చేయమంటే మళ్ళీ సేమ్ కంప్లైన్స్ బర్డెన్ ఎక్కువ అయిపోయి బిజినెస్ తక్కువ అయిపోతుంది. అందుకని పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళని చూస్ చేస్తారు. ఎవరెవరిని? ఇన్వాయిస్ ఆర్ క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ వెన్ ఇష్యూడ్ బై నోటిఫైడ్ పర్సన్స్. ఎవరు నోటిఫైడ్? ఎవరెవరిని నోటిఫై చేసింది? నోటిఫైడ్ పర్సన్స్ ఎవరు? ఆల్ రిజిస్టర్డ్ బిజినెస్ విత్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ బేస్డ్ ఆన్ పాన్ ఇన్ ఎనీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ 2017-18 ఆన్వర్డ్స్. ఎంతంట? 10 crores. 10 crores కంటే ఎక్కువ ఉందనుకోండి, మోర్ దెన్ 10 crores ఉంటే కంపల్సరీగా ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. 10 crores కంటే తక్కువ ఉంటే ఈ ఇన్వాయిస్ ప్రొవిజన్స్ అప్లై చేయాలి. నార్మల్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు 5 crores. ఎక్కడ ఈ ఇన్వాయిస్ ఎక్కడ ఇష్యూ చేస్తాం? దానికోసం సపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేసి 3 వెబ్సైట్స్ చూసినాం. ఒకటి జిఎస్టీ వెబ్సైట్, ఒకటి ఈవే బిల్, అండ్ ఇంకోటి ఇన్వాయిసింగ్ వెబ్సైట్. ఓకేనా? అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ ఇన్వాయిసింగ్ వల్ల ఏమవుతుందమ్మా? ఆటో రిపీటింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్. మనం ఆన్లైన్లోనే జనరేట్ చేస్తాం కాబట్టి అది కంపల్సరీగా జిఎస్టీ రిటర్న్ సబ్మిట్ చేసేటప్పుడు రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇంకా ఆటో జనరేషన్ ఆఫ్ ఈవే బిల్ జనరేషన్ ప్రొవిజన్స్ కూడా అదే క్యాలిక్యులేట్ చేస్తుంది. మనం దాని నుంచి డైరెక్ట్ ఈవే బిల్ జనరేట్ చేయాలి. జనరల్గా ఈవే బిల్ జనరేట్ చేయాలంటే మనం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్ అక్కడ ఈవే బిల్ తీసేసుకుంటుంది, డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్ ఎర్రర్స్, అంటే మిస్టేక్స్ అవ్వకుండా చేయొచ్చు. నెక్స్ట్ అర్లీ పేమెంట్ చేస్తాం, ఎందుకంటే రికార్డ్ ఉంటుంది, ట్రాకింగ్ అవుతుంది, అవునా? నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్, కాస్ట్ కూడా మనకు తగ్గుతుంది, ఆన్లైనే కాబట్టి కాస్ట్ రిడక్షన్. ఓకేనా? నెక్స్ట్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ బిజినెస్కి కూడా ట్రాకింగ్ ఉంటుంది, మన ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎవేషన్ తగ్గుతుందా? తగ్గుతుంది. నార్మల్ ఇన్వాయిస్ ఇష్యూ చేసి నువ్వు డిస్క్లోజ్ చేయలేవు అనుకోండి, గవర్నమెంట్కి తెలియదు. బట్ ఇక్కడ ఇన్వాయిస్ ఇష్యూ చేసినావు అనుకోండి, కంపల్సరీగా రిటర్న్లో రిఫ్లెక్ట్ అవుతుంది, అది కంపల్సరీగా దానిపైన ట్యాక్స్ పే చేయాల్సింది, అప్పుడు ట్యాక్స్ స్కిప్ చేయలేదు. నెక్స్ట్ ఎలిమినేషన్ ఆఫ్ ఫేక్ ఇన్వాయిసెస్ మనం ఎలిమినేట్ చేయవచ్చు, ఎందుకంటే ట్రాకింగ్ అవుతుంది కాబట్టి. ఓకేనా? సిచ్యువేషన్స్ ఇన్ విచ్ ఈ ఇన్వాయిసింగ్ ఈజ్ అప్లికేబుల్. ఎప్పుడెప్పుడు అప్లికేబుల్? B2B అయితే అప్లికేబుల్. సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు రిజిస్టర్డ్ పర్సన్ బై నోటిఫైడ్ పర్సన్ ఎవరమ్మా? మోర్ దెన్ 10 crores. అతను రిజిస్టర్డ్ పర్సన్కి ఇష్యూ చేసిండు అనుకోండి, కంపల్సరీగా చేయాల్సిందే. ఎక్స్పోర్ట్ చేసిండు అనుకోండి, కంపల్సరీగా ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. B2C అయితే నాట్ అప్లికేబుల్, ఆప్షనల్, చేయాలనుకుంటే చేసేసుకోవాలి, బట్ నాట్ అప్లికేబుల్. నెక్స్ట్ ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ఐఎస్డి ఏందమ్మా? ఫైనల్లో వస్తుంది కాన్సెప్ట్, జస్ట్ ఇన్పుట్స్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు ఫర్ రిలయన్స్ ఉంది, రిలయన్స్ ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ ఉంటాయి, అవునా? ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ ఉంటే ఐఎస్డి రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని ఇన్వాయిసెస్ దానిపైనే తీసుకుంటాం అనమాట. ఐటీసీ మొత్తం ఐఎస్డి క్లెయిమ్ చేస్తుంది,
ఐఎస్డి క్లెయిమ్ చేసిన ఐటీసీ బ్రాంచెస్కి వేరే వేరే స్టేట్స్లో ఉన్న దానికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందుకే దాని పేరు ఏమన్నా ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. ఇన్పుట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా, ఆ ఇన్పుట్స్ ఆ బ్రాంచెస్ క్లెయిమ్ చేసుకొని రిటర్న్ ఫైల్ చేస్తారు. ఓకేనా, దానికి ఈ ఇన్వాయిసింగ్ అవసరం లేదు. నార్మల్ ఇన్వాయిస్ ఇష్యూ చేసి ఐటీసీ సెండ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ సప్లైడ్ మేడ్ బై నోటిఫైడ్ పర్సన్ ట్యాక్స్ ఆన్ విచ్ పేయబుల్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం. ఆర్సీఎం దాన్ని కూడా కంపల్సరీగా ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సింది. ఓకేనా, నెక్స్ట్ వేర్ స్పెసిఫైడ్ కేటగిరీ ఆఫ్ సప్లై ఆర్ రిసీవ్డ్ బై నోటిఫైడ్ పర్సన్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్. మనము నోటిఫైడ్ కేటగిరీయే, బట్ అన్రిజిస్టర్డ్ నుంచి మనం తీసుకుంటున్నాం. అతన్ని ఎట్లా ఇష్యూ చేస్తాం? మనం చేస్తే ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సింది, ఏ ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సింది. బట్ అతను రిజిస్ట్రేషనే చేసుకోవాలి. అతని దగ్గరికి వెళ్ళి మనం తీసుకుంటే ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తామా? అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇంపోర్ట్ గూడ్స్. ఇంపోర్ట్ గూడ్స్ మనం తెచ్చుకుంటున్నాం, దానికి బిల్ ఆఫ్ ఎంట్రీ సరిపోతుంది, ఈ ఇన్వాయిస్ అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఈ ఇన్వాయిసింగ్ ఉన్నప్పుడు దెర్ ఈస్ నో నీడ్ టు ఇష్యూ డూప్లికేట్ ఆర్ ట్రిప్లికేట్ ఇన్వాయిస్. ఓకేనా, ఎందుకంటే ట్రాకింగ్ అవుతుంది. నార్మల్ ట్రిప్లికేట్ ఆర్ డూప్లికేట్ ఎందుకు ఇష్యూ చేస్తాము? వాళ్ళ దగ్గర ఒక కాపీ, మన దగ్గర ఒక కాపీ ఉండడం. ఇక్కడ ట్రాకింగ్ ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నా అవసరం లేదు. నెక్స్ట్ ఇదే అమ్మా, ఇది అడ్వాంటేజెస్. క్యాన్సిలేషన్ ఆఫ్ రిపోర్టెడ్ ఇన్వాయిస్ ఈజ్ అలౌడ్ బై సెల్లర్ ఆన్ ఐఆర్పి బై రిపోర్టింగ్ ఐఆర్ఎన్ విత్ స్పెసిఫైడ్ టైం, విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం. ఇన్వాయిస్ జనరేట్ చేసిన తర్వాత క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ అమెండ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఎగ్జామ్షన్ ఫ్రమ్ ఈ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిసింగ్ నుంచి ఎగ్జామ్షన్ అమ్మ, ఇది ఇంపార్టెంట్. ఎవరెవరికి ఎగ్జామ్షన్ అంట? ఎస్సీజెడ్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎన్బిఎఫ్సి. ఓకేనా, నెక్స్ట్ జీటీఏ వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఉంది. నెక్స్ట్ సప్లైర్ ఆఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్, మల్టీప్లెక్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్, లోకల్ అథారిటీ. ఓకేనా, వీళ్ళందరికీ ఈవెన్ దో నోటిఫైడ్ పర్సన్స్ అయినా వీళ్ళు ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. అంతేమా, ఇన్వాయిస్ ఇష్యూ చేసినాం, దాని తర్వాత ఏం చేస్తాం? రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఇన్వాయిస్ ఇష్యూ చేసినాం. నెక్స్ట్ రిటర్న్ ఫైల్ చేస్తాం, ట్యాక్స్ పేమెంట్ చేస్తాం. ట్యాక్స్ పేమెంట్ చేసి రిటర్న్ ఫైల్ చేస్తాం. అవునా, నెక్స్ట్ ట్యాక్స్ పేమెంట్ చూద్దాం. బ్రేక్ తీసుకుందామా, కంటిన్యూ చేద్దామా? మీ ఇష్టం, మీరు చెప్పండి. నేను చెప్తా ఎట్లయినా. తీసుకుందాం, ఒక 10-15 మినిట్స్ తీసుకుందాం.